శ్రీమతే రామానుజాయ నమః. కాషాయ శోభికమనీయ శిఖానివేశం దండత్రయోజ్వలకరం విమలోపవీతం ఉద్యద్దినేశ నిభముల్లసదూర్ధ్వపుండ్రం రూపం తవాస్తు యతిరాజదృశోర్మమాగ్రే. భగవద్ రామానుజులు శరణాగతి గద్యని అనుగ్రహిస్తూ ద్వయము యొక్క పూర్వార్థాన్ని వివరించి అత్ర ద్వయం పితరం మాతరం అనేటువంటి శ్లోకముల నుండి ఆరంభించి ద్వయము యొక్క ఉత్తరార్థమైనటువంటి శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పబడిన అర్థమును, దానిలో ముఖ్యముగా చెప్పబడేటువంటి నమశబ్దార్థమును వివరిస్తున్నారు. మదీయ అనాది కర్మ ప్రవాహ ప్రవృత్తాం అనేటువంటి చూర్ణికతోనూ, దానికి ముందు అనాదికాల ప్రవృత్త విపరీత జ్ఞానం అనేటువంటి చూర్ణిక, దానికి ముందు మనోవాక్కాయై అని చెప్పబడినటువంటి ఈ మూడు చూర్ణికల ద్వారా నమశబ్దార్థాన్ని అభివర్ణన చేస్తున్నారు. నమశబ్దార్థము విరోధి నిరసనమును తెలియచేస్తుంది. మహా న అని ఖండ నమస్సు, నమః అని అఖండ నమస్సు అని నమశబ్దార్థాన్ని రెండుగా విభాగం చేశారు. నమః అనేటువంటిది ఒకే పదంగా నమనాన్ని తెలియచేస్తోంది, ప్రపదనాన్ని తెలియచేస్తోంది. దాన్ని నా అని మహా అని విభాగం చేస్తే రెండు పదాలుగా మహా జీవునకు నా కాదు, జీవుడు జీవునకు కాదు, ఇతరునకు కాదు అనేటువంటి విషయాన్ని వివరిస్తోంది. ప్రపన్నుడు తాను ఇంతకు ముందు త్రికరణములతో చేసినటువంటి అనేక విధములైనటువంటి అపచారములను క్షమించమని భగవంతుని సన్నిధిలో అపరాధ క్షమాయాచన చేశారు. మనోవాక్కాయై అనేటువంటి చూర్ణిక చేత. దాని తరువాత ఈ అనంతములైనటువంటి భగవదపచారములు, భాగవతాపచారములు, అసహ్యాపచారములు అని చెప్పబడినటువంటి అనేక విధములైనటువంటి అపచారములన్నీ చేయటానికి కారణభూతమైనటువంటి తన యొక్క అజ్ఞానాన్ని తొలగించమని, అజ్ఞానకృతమైనటువంటి ప్రవృత్తులను క్షమించమని భగవంతుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ఈ చూర్ణిక చేత. అనాదికాల ప్రవృత్తం విపరీత జ్ఞానం ఆత్మ విషయం కృత్స్న జగద్విషయంచ విపరీత వృత్తంచ అశేష విషయం అద్యాపి వర్తమానం వర్తిష్యమాణం చ సర్వం క్షమస్వ అని. ఇంతకుముందు మనోవాక్కాయై అనేటువంటి చూర్ణికయందు సమస్తములైనటువంటి అపరాధములను క్షమించమని కోరి, ఇందు ఆ అపరాధములకు కారణభూతమైనటువంటి అనాది కాలముగా తనకు కర్మ ప్రవాహము వలన వచ్చినటువంటి విపరీత జ్ఞానాన్ని తొలగించమని కోరుతున్నారు. భగవంతుడు ఈ లీలా విభూతిని సృష్టించినప్పటి నుంచి ఇందు ఉన్నటువంటి చేతనులు వారి వారి కర్మకృతమైనటువంటి జన్మలని పొందుతూ తిరిగి ఆ కర్మఫలమైనటువంటి పుణ్యపాపాలని ఆయా జన్మలలో అనుభవిస్తూ వాటితో సమానముగా తిరిగి ఇంకా కొత్త కర్మని చేస్తూ మళ్ళీ జన్మలకి కారణభూతమైనటువంటి ప్రవృత్తిలో ఉన్నారు. ఇది అనాది కాలముగా ప్రవాహ రూపముగా వస్తున్నటువంటి విషయం. ఒక నది ప్రవహిస్తుంటే కొత్త నీరు వస్తూ పాత నీరు పోతూ నదిగా ఏ విధంగా ప్రతీయమానమవుతుందో అదే విధముగా చేతనునికి చేసినటువంటి కర్మ ఆయా జన్మలలో పాత జన్మలు పోతూ కొత్త జన్మలు వస్తూ పూర్వకృతమైనటువంటి కర్మకి ఫలాన్ని అనుభవిస్తూ దానితో పాటు తిరిగి కొత్త కర్మ చేస్తూ దాని ఫలాన్ని అనుభవించవలసినటువంటి జన్మాంతరాలని పొందుతూ ఇలా ప్రవాహ రూపంగా గడిచిపోతూ ఉంటే ఇందులో ఈ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నటువంటి చేతనుడు
తనని గురించి తాను, జగత్తుని గురించి యథార్థమైనటువంటి విషయాన్ని తెలుసుకోలేక విపరీత జ్ఞానాన్ని పొంది ఆ విపరీత జ్ఞానము వలన అనేకములైనటువంటి దోషములని ఆచరిస్తున్నాడు. అటువంటి దోషములనన్నిటినీ కూడా భగవంతుడు శరణాగతుని విషయంలో పరిపూర్ణంగా తొలగించవలసినది అని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ. అయితే జన్మ వలన కర్మ కలిగింది, ఈ కర్మ పునః జన్మని కలిగిస్తోంది. వీటిల్లో ఏది ముందు ఏది వెనుక? జన్మించాడు కాబట్టి కర్మ చేస్తున్నాడా? కర్మానుభవం కోసం తిరిగి జన్మిస్తున్నాడా? అంటే దీనికి ఆది లేదు అన్నారు. అనాది అంటే ఆది ఎప్పటిదో తెలియనంతటి కాలం గడిచిపోయింది. రెండవది, ఒక చెట్టు, ఒక వృక్షము బీజము నుంచి వస్తే, ఆ బీజము తిరిగి చెట్టు నుంచి వస్తే బీజాంకుర న్యాయంతో బీజము ముందా అంకురము ముందా? బీజము నుంచి అంకురము, అంకురము నుంచి వృక్షము ఏర్పడింది. ఆ వృక్షమునందు తిరిగి బీజములు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బీజానికి ఉత్పత్తి స్థానముగా వృక్షాన్ని చెప్తామా, వృక్షానికి ఉత్పత్తి స్థానముగా బీజాన్ని చెప్తామా అనేటువంటి విషయంలో రెండూ సంభవమే. వృక్షము లేకుండా బీజం ఉండదు, బీజము లేకుండా వృక్షం ఉండదు. కనుక దేనిని ముందు అని చెప్పాలి అంటే నిర్ణయించలేని సందర్భంలో బీజాంకుర న్యాయము అంటారు. అంటే బీజము ముందా వృక్షము ముందా అనేటువంటిది నిర్ణయించేటువంటి ప్రక్రియ అని అర్థం. సామాన్యముగా భగవంతుడు ఇంతకు ముందు చేసినట్లుగానే మళ్ళీ సృష్టి చేస్తున్నాడు అని వేదం మనకి చెప్తుంది. ధాత యథాపూర్వం అకల్పయత్ అని. ఇంతకు ముందు ఉన్నట్లుగానే బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు. కానీ ఆ బ్రహ్మను కూడా సృష్టించినటువంటి భగవంతుడు మొట్టమొదట ఆ బ్రహ్మకు ఉపకరణములైనటువంటి చేతనాచేతనములనన్నిటినీ సృజించి బ్రహ్మచేత తర్వాత సృష్టి చేయిస్తున్నాడు. కనుక చేతనములు ముందు జన్మ, దాని తరువాత కర్మ అని చెప్పవచ్చు. అయితే ఈ చేతనుడు ఎందుకు అనిష్టమైనటువంటి కర్మని చేస్తున్నాడు, దుఃఖప్రాపకమైనటువంటి కర్మని ఎందుకు చేస్తున్నాడు అంటే దాన్ని ప్రకృతి సంసర్గము వలన అని చెప్తున్నారు. అచేతనమైనటువంటి ప్రకృతి చేతనుడైనటువంటి జీవుని నిబంధిస్తోంది, తనలో బంధిస్తోంది. కనుక చేతనుడు ఆ ప్రకృతికి వశమై దానిచేత బంధింపబడి తదనుగుణమైనటువంటి కర్మలను చేస్తూ ఉంటాడు. కాబట్టి దీనివలన తన యొక్క స్వరూపాన్ని మర్చిపోతున్నాడు. తాను ఎవరు అనేటువంటి చైతన్య స్వభావాన్ని, స్వరూపాన్ని మర్చిపోయి అచేతనము యొక్క స్వరూప స్వభావాలని గుర్తించక ఒకదానిని చూసి ఇంకొకటి అనుకోవటం అనేటువంటిది ఆరంభమైంది. అంటే అచేతన సంఘాతమైనటువంటి దేహాన్ని చూసి, ఆత్మ వ్యతిరిక్తమైనటువంటి దేహాన్ని చూసి అదే ఆత్మ అని భావించటం, ఆత్మస్వరూపాన్ని తెలియక కనపడేటువంటి దేహాన్నే ఆత్మ అనుకోవటం, దానికే కావలసినటువంటి క్రియాకలాపములని అనుష్ఠించటం అనే ఒక పరంపర అనాది కాలంగా ఏర్పడిపోయింది. ఈ విధంగా అనాదికాల ప్రవృత్తం విపరీత జ్ఞానం, విపరీతమైనటువంటి జ్ఞానం అంటే ఉన్న వస్తువుని ఉన్నట్లుగా తెలుసుకోకపోవటం, యథార్థ జ్ఞానం లేక ఒక వస్తువుని చూచి ఇంకొక వస్తువుగా భ్రమించి దానినే యథార్థం అనుకుని ప్రవర్తించడాన్ని విపరీత జ్ఞానము అంటాం. ఆత్మయందు ఉన్నటువంటి ధర్మాలని శరీరమునందు ఆరోపించుకుని ఆత్మ శరీరము వేరు కాదు, శరీరమే ఆత్మ, కనపడేటువంటి శరీరమే కనపడనటువంటి ఆత్మ తాను అనేటువంటి విపరీత జ్ఞానము, ఈ సమస్త ప్రపంచమే భోగ్యము అనేటువంటి విపరీత జ్ఞానము, ఈ విధంగా ఆత్మ విషయం కృత్స్న జగద్విషయంచ, సమస్తమైనటువంటి అచేతనాత్మకమైనటువంటి జగత్తంతా భోగ్యభూతమైనటువంటిది అని, ఈ విధంగా విపరీత జ్ఞానం వలన వచ్చినటువంటి విపరీత ప్రవృత్తి, విపరీత వృత్తం, అశేష విషయం,
అన్నిటికీ సంబంధించినటువంటిది, అంటే చేతనములకు సంబంధించినది, అచేతనములకు సంబంధించినది అయినటువంటి అశేష వృత్తం. ఇంతవరకు అనేక విషయములను అనేక విధములుగా చేసినటువంటి ప్రవృత్తులకి సంబంధించినటువంటి సమస్తమును అద్యాపి వర్తమానం వర్తిష్యమాణంచ, ఇంతకుముందు అజ్ఞానము వలన, విపరీత జ్ఞానము వలన, అన్యథా జ్ఞానము వలన కలిగినటువంటి విపరీత క్రియాకలాపములను, అవే అపరాధములుగా పరిణమించినటువంటి వాటిని, ఇప్పుడు కూడా ఉన్నటువంటి వాటిని, వర్తమానం ఇకపైన కూడా ఉండబోయేటువంటి అపరాధములను, వర్తిష్యమాణం దానికి కారణభూతమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి విపరీత జ్ఞానము, ఇక ఉండబోయేటువంటి విపరీత జ్ఞానము, వీటన్నిటినీ కూడా భగవంతుడు క్షమించాలి అని ప్రార్థన చేస్తున్నారు. అయితే సదాచార్యుణ్ణి లభించి శాస్త్రము వలన జ్ఞానాన్ని పొందితే ఈ విపరీత జ్ఞానం పోయి యథార్థ జ్ఞానం కలిగి ఆత్మ యొక్క స్వరూప స్థితి, దేహము కంటే ఆత్మ విలక్షణమైనదని, జ్ఞానస్వరూపమైనటువంటిదని, భగవంతునికి శేషభూతమైనటువంటిదని, అలాగే ప్రకృతి అంతా, జగత్తు అంతా భగవంతునికి అధీనమైనటువంటిదని, యథార్థ జ్ఞానాన్ని శాస్త్రం వలన, సద్గురూపదేశం వలన లభించిన తరువాత తిరిగి విపరీత జ్ఞానం వర్తమానం వర్తిష్యమాణం, ఇప్పుడు ఇంకా కొనసాగుతున్నది, ఇకపైన కూడా కొనసాగబోతుంది అని చెప్పటంలో తాత్పర్యమేమిటి? శాస్త్రజ్ఞానం కలిగినా కూడా తిరిగి అజ్ఞానమే నిలుస్తుందా, ఇకపైన కూడా ఉండబోతుందా అంటే దానికి సమాధానంగా ఈ మాటని చెప్తున్నారు. శాస్త్రం ద్వారా జ్ఞానాన్ని గ్రహించాము, గురువు ద్వారా ఉపదేశాన్ని పొందాము అంటే కూడా అది అనుష్ఠాన పర్యవసాయి అవటం చాలా దుష్కరమైనటువంటి విషయం. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధేహ చలన కారణం. శాస్త్రంలో జ్ఞానం మనకి సాక్షాత్తు అందుతోంది అనుకుంటున్నాము, కానీ అది మనకి ఉన్నటువంటి బుద్ధిని చెలింపచేసేస్తుంది. ఇంతకు ముందు వరకు చదువుకోకముందు ఒక విషయాన్ని కొంతవరకు తెలుసుకుని ఉంటాము, చదువుకున్న తర్వాత ఆ విషయం ఇంకా విపరీతంగా తెలుసుకుంటూ ఉంటాము. చదవకముందు కాకరకాయ అంటున్నవాడు చదివిన తర్వాత కీకరకాయ అన్నాడు అన్నారు. అంటే ఏమిటి? ఈ శాస్త్రజ్ఞానం యథార్థ జ్ఞానానికి ఉపయోగించటల్లా. కారణం అందులో భ్రమ ప్రమాదాది అనేకములైనటువంటి దోషములు, వక్తృకృతములైనటువంటి దోషములు, శ్రోతృకృతములైనటువంటి దోషములు, గ్రహణ సమయంలో కానీ అధ్యాపన సమయంలో కానీ అనేకములైనటువంటి దోషములు చోటు చేసుకోవటం ఒక కారణం. ఇంకా శాస్త్రం వలన లభించినటువంటి జ్ఞానం నిరంతరము అధ్యేయము. అధ్యయనం చేయకపోతే శాస్త్రము విషమవుతుంది అన్నారు. అనభ్యాసే విషం శాస్త్రం. నిన్నటి రోజు తెలిసినటువంటి విషయము కూడా అభ్యాసం చేయకపోతే, అంటే పునః అధ్యయనము చేయకపోతే, తిరిగి తిరిగి చదవకపోతే తెలిసిన విషయం కూడా మరపుకు వచ్చి తెలియనిదిగా అయిపోతుంది. అది శాస్త్రం, దానివల్ల శాస్త్రజ్ఞుడను అనేటువంటి అభిమానం మాత్రం మిగులుతుంది, కానీ శాస్త్రం బోధిస్తున్నటువంటి అర్థం స్ఫురించదు అంటారు. అలాగే వేదం అనేటువంటి ప్రమాణాన్ని భగవంతుడు మనకిచ్చినా భగవంతుని మనం తెలుసుకోలేకపోతున్నాం మన యందు ఉన్నటువంటి దోషముల కారణంగా. ఆ దోషములు పోకుండా శాస్త్రాన్ని ఎంత అధ్యయనం చేసినా పదార్థం కంటే విపరీతార్థమే బోధింపబడుతుంది అంటారు మన పూర్వాచార్యులు. శ్రీవత్సాంక మిశ్రులు శ్రీవైకుంఠస్తవం అనేటువంటి స్తోత్రంలో అనేకములైనటువంటి శాస్త్రగర్భితములైనటువంటి భాష్యార్థములను, రహస్యార్థములను గుంఫితము చేశారు. చాలా సరళమైనటువంటి పద్ధతిలో మనకి అందించారు. వాటిల్లో ఈ మాట ఒకటి, భగవద్ అనుగ్రహం కనుక లేకపోతే శాస్త్రజ్ఞానం కూడా ఉపయోగం లేనిది. భగవంతుడు తనని తెలుసుకోవటం కోసం మనకి వేదం అనేటువంటి ప్రమాణాన్ని ఇస్తే ఆ వేదానికి మనం ఇట్లాగే అర్థము, ఇదే తెలిసింది, నాకు ఇలా తెలిసింది కాబట్టి ఇది ఇంతే అనేటువంటి పద్ధతిలో ఎవరు ఏది చెబితే అదే వేదం అనే స్థితికి అయిపోయింది. వేదార్థము, వేదము యొక్క పదార్థము యథావత్తుగా స్ఫురించాలి అంటే ఆ భగవద్ అనుగ్రహం ఉండాలి. దానితో పాటు మన యందు ఉన్నటువంటి అనేకములైనటువంటి దోషములన్నీ పరిహరింపబడాలి.
అలా దోషములు కనుక పరిహరింపబడకపోతే విపరీత జ్ఞానాదులు మన యందు అనువృత్తములు అవుతూ ఉంటే వేదము యొక్క పదార్థము మనకి బోధించదు, స్ఫురించదు, నిలవదు అని చెప్తున్నారు. ఎలాగూ అంటే ఏతు త్వదంఘ్రి సరసీరుహ భక్తిహీనా, ఎవరైతే భగవంతుని పాదపద్మముల యందు భక్తి అనేటువంటిది లేకుండా శాస్త్రాన్ని మాత్రమే ఆశ్రయించి శాస్త్రము ద్వారా భగవంతుడిని తెలుసుకుంటాను అని ప్రవర్తిస్తారో అటువంటి వారికి తేషాం అమీభిరపి నైవ పదార్థ బోధ, వారికి ఈ వేదము వలన కానీ వేద ఉపబృంహణముగా ఉన్నటువంటి ఇతిహాస పురాణాది ఉపకరణముల వలన కానీ ఇతర శాస్త్రముల వలన కానీ న్యాయ వ్యాకరణాది మీమాంసాది ఇతర శాస్త్రములు వేదార్థాన్ని విస్తరింపజేయటానికి వేదార్థాన్ని వివరించటానికి చెప్పబడినాయి. కాబట్టి ఇటువంటి శాస్త్రముల వలన కూడా వేదార్థము భాషించదు అన్నారు. ఎలాగూ అంటే పిత్తఘ్నం అంజనం అనాపుషి జాతు నేత్రే నైవ ప్రభాభిరపి శంఖసితత్వ బుద్ధి అని చక్కటి లౌకిక ఉదాహరణని మనకి ఎదురుగుండా తీసుకొచ్చి పెట్టారు. ఒక వ్యక్తికి ఒక వస్తువుని తీసుకొచ్చి చూపిస్తాం, కంటితో చూసినందువల్ల దాని స్వభావం తెలుస్తుంది, స్వరూపం తెలుస్తుంది. ఒక తెల్లటి శంఖాన్ని తీసుకుని వచ్చి ఒక వ్యక్తి ఎదురుగుండా పెట్టి ఇది ఏమిటి అంటే శంఖము, ఎలా ఉంది అంటే తెల్లగా ఉంది అంటాడు. శ్వేత శంఖ, ఇది యథార్థమైనటువంటి జ్ఞానం. ఇదే శంఖాన్ని కంటి యందు పిత్తము అనేటువంటి దోషం ఉన్నటువంటి కామెర్లు అనేటువంటి రోగం వచ్చినటువంటి వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అంటారు. కంట్లో ఉన్నటువంటి దోషం, ఆ పచ్చదనము ప్రతి వస్తువును పచ్చగా చూపిస్తుంది అని లోకంలో అనుభవం ఉంది. అటువంటి కామెర్ల దోషం ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఎదురుగుండా ఈ శంఖాన్ని తీసుకెళ్లి పెడితే ఎలా ఉంది అని అడిగితే పచ్చగా ఉంది, పీతశంఖ అంటాడు. కానీ శంఖమునందు పీతత్వము పచ్చదనము అనేటువంటిది లేని గుణము, లేని దాన్ని ఉన్నట్టుగా చూస్తున్నాడు. దీన్నే విపరీతము అంటాం. విపరీత జ్ఞానం అంటే దాని యందు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉన్నట్టు గ్రహించకుండా అన్యథా గ్రహించటాన్ని విపరీత జ్ఞానము అంటాం. ఇప్పుడు ఈ దోషము శంఖమునందు లేదు, చూసేవాడి నేత్రమునందున్నది. ఇప్పుడు ఈ శంఖము తెల్లది అని తెలియాలి అంటే ఈ నేత్రంలో ఉన్నటువంటి పీత రోగానికి మందు వెయ్యాలి. పిత్తఘ్నం అంజనం అనాపుషి, కంటికి పిత్తరోగాన్ని పోగొట్టేటువంటి కాటుక అంజనాన్ని గనక పెడితే అప్పుడు తెల్లటి శంఖము అని తెలుస్తుంది. అలా కాకుండా కంటి రోగాన్ని కంటికే ఉంచేసి సరిగ్గా కనపట్టలేదా నీకు, చూడు ఇంకొక ఫ్లడ్ లైట్ పెడతాను అని ఇంకొక 100 వోల్ట్స్ బల్బుని మనము దానికి ఫోకస్ చేస్తే ఇంతకుముందు పచ్చగా ఉన్నటువంటిది ఇంకా పచ్చగా, ఎక్కువ పచ్చగా కనపడుతుందే తప్పిస్తే ఆ పచ్చదనం అనేటువంటి దోషము పోదు దాని యందు. దాన్నే చెప్తున్నారు పిత్తఘ్నం అంజనం అనాపుషి జాతు నేత్రే నైవ ప్రభాభిరపి శంఖసితత్వ బుద్ధి. అనేకములైనటువంటి ప్రభలను, కాంతులను దాని మీద మనము ప్రసరింపచేసినా కూడా మనకి పదార్థము యథావత్తుగా గ్రహింపబడదు. అదే విధముగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటిది లేకపోతే, భగవంతుని పాదపద్మముల యందు భక్తి అనేటువంటిది లేకపోతే, భగవంతుని తెలుసుకోవటానికి ఇచ్చినటువంటి ప్రమాణ రూపమైనటువంటి వేదము కూడా అర్థాన్ని స్ఫూర్తిగా భాషించదు, బోధించదు. వేదములో ఉండేటువంటి పదములకు అపార్థములను కలిగిస్తాం, అన్యార్థములను చెబుతాం. దాన్ని కుదృష్టి అన్నారు భగవంతుడు. విషయములో యథార్థమైనటువంటి జ్ఞానం లేకపోవటాన్ని, వేదమునకు అపార్థాలు చెప్పేటువంటి వారిని కుదృష్టులు అన్నారు. వేదానికి ప్రామాణ్యాన్ని ఒప్పుకోనటువంటి వారు వేదము లేదు, వేదము ప్రమాణము కాదు అని చెప్పేటువంటి నాస్తికులని వేద బాహ్యులు అంటే, వేదాన్ని అంగీకరించి కూడా ప్రమాణంగా వేదములో ఉన్నటువంటి వాక్యాలకి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని లభించకుండా యథావత్తుగా వారికి తోచిన విపరీతార్థాలని చెప్పేటువంటి వారిని కుదృష్టులు అన్నారు. కనుక పిత్తఘ్నం అంజనం అనాపుషి జాతు నేత్రే నైవ ప్రభాభిరపి శంఖసితత్వ బుద్ధి. ఇతరములైనటువంటి ప్రమాణాంతరముల చేత కూడా మనకి కావలసినటువంటి యథార్థ జ్ఞానం కలగదు. అటువంటి జ్ఞానం కలగాలి అంటే ఆ భగవంతుణ్ణే ఆశ్రయించాలి. స్వామి, నా విపరీత జ్ఞానాన్ని పోగొట్టి నాకు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించు. దేనివలన అయితే నేను ఇంతకు ముందు అనేకములైనటువంటి దోషములను అనాది కాలముగా భగవదపచారములను, భాగవతాపచారములను చేస్తున్నాను, వాటన్నిటినీ క్షమించటమే కాకుండా దానికి కారణభూతమైనటువంటి విపరీత జ్ఞానాన్ని అశేష విషయం, ఆత్మ విషయం, కృత్స జగద్విషయం, ఆత్మని చూచి అనాత్మని ఆత్మ అనుకోవటం, అనాత్మన్యాత్మబుద్ధిర్యా అస్వే స్వమితి యామతి అంటారు. తనది కాని దాని యందు తనది అనేటువంటి బుద్ధి. ఈ ఆత్మ భగవంతుడిది, భగవంతునికి చెందినది, భగవత్ శేషభూతమైనటువంటి ఆత్మను
తనది అనుకోవటం, నాకు నేనే, నా కొరకే నేను, ఇతరుల కొరకు నేను అనుకోవటాన్ని విపరీత జ్ఞానం, ఆత్మ విషయమైనటువంటిది అంటాం. అట్లాగే కృత్స్న జగద్విషయం, ఈ అచేతనమైనటువంటి ప్రకృతి, ఈ ప్రకృతి అంతా, ఈ సమస్త లోకములు భోగ రూపమైనటువంటి, భోగస్థాన రూపమైనటువంటి ఈ సమస్త అచేతనము భగవంతుని అధీనములోనే ఉన్నది, భగవంతుని కొరకే ఉన్నది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి దీన్ని తన కోసమని లౌకికములైనటువంటి విషయములందు ప్రవర్తించి ప్రాకృతికములైనటువంటి శబ్దరూపాది విషయముల యందు భోగ్య బుద్ధిని చేయటాన్ని విపరీత జ్ఞానము అన్నారు. ఇది ఆత్మ విషయము, కృత్స్న జగద్విషయము. కనుక చేతనాచేతనముల యందు ఉన్నటువంటి స్థితిని అన్యథా గ్రహించటం అనేటువంటి విపరీత జ్ఞానాన్ని ఇంతకుముందు కర్మ కృతముగా లభించిన, ఇప్పుడు జ్ఞానం పొంది అటువంటి విపరీత జ్ఞానాన్ని పోగొట్టుకున్నా కూడా తిరిగి మళ్ళీ అదే సిద్ధిస్తోంది. ఎంతసేపు కాదన్నా, ఎంత తోసేసినా మళ్ళీ అదే వస్తుంది అంటారు. ఎందుకని అంటే అనేక జన్మల యందు చేసినటువంటి కర్మల వలన కలిగినటువంటి అజ్ఞానము, విపరీత జ్ఞానము ఎంత పోగొట్టుకున్నా ఈ క్షణంలో పో అంటే పోయేది కాదు, ఎంత తీసేసినా తిరిగి అదే వస్తూ ఉంటుందిట. అందువల్ల భగవద్ రామానుజులు వర్తమానం వర్తిష్యమానం అంటున్నారు. దానికి కారణం ఏమిటి అంటే కర్మ వాసన. ఒకే పనిని అనేక పర్యాయములు చేయటం వలన అప్రయత్నంగానే మళ్ళీ చేసేటువంటి స్థితికి వాసన అని పేరు. ఉదాహరణకి ఒక దొంగతనం చేసేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అతనికి 10 పర్యాయములు దొంగతనాలు చేసి అలవాటయ్యి 11వ వద్దు అనుకున్నా కూడా మళ్ళీ దొంగతనం చేయడానికి వెళ్ళిపోతుంది మనస్సు. ఒకవైపు ప్రవర్తించేటువంటి మనస్సు ఎంత నివర్తించినా మళ్ళీ తిరిగి అటువైపే వెళ్తూ ఉండటాన్ని వాసనాకృతం అంటారు. అనేక జన్మలలో చేసినటువంటి ఈ కర్మల వలన కలిగినటువంటి వాసన అంటే దాన్ని చెయ్యకుండా ఉండలేని తనం అన్నమాట. దానివలన ఇప్పుడు జ్ఞానము కలిగినా కూడా మళ్ళీ విపరీత జ్ఞానం పోకుండా దానివలన కలిగేటువంటి అపరాధాలు చేయటానికి మళ్ళీ అవకాశం ఉన్నది. కనుక వర్తమానం ఇతఃపరమపి వర్తిష్యమానం. ఎందుకని ఆత్మ అనేటువంటిది నిత్యమైనటువంటిదైనా ప్రకృతి కూడా నిత్యమైనటువంటిది. కనుక ఆ ప్రకృతి యందు ఉండేటువంటి దోషములన్నీ ఆత్మ యందు సంక్రమిస్తే అవి ఇప్పుడు పోయినా మళ్ళీ ముందు కాలానికి ఉండటానికి అవకాశం ఉన్నది. కనుక వర్తిష్యమాణంచ సర్వం క్షమస్వ. భగవద్ రామానుజులు చేసినటువంటి ఈ క్షమాయాచన సమస్త ప్రపన్న లోకానికి నిత్యానుసంధేయము. శ్రీమతే రామానుజాయ నమః. Thank you.